స్నేహితుల దినోత్సవం సందర్భంగా చెలిమి కలిమి గురించి తెలుసుకుందాం. సమాజంలోని వివిధ సంబంధ బాంధవ్యాలను ఒకే పుష్పగుచ్చములోని అనేక రకాల పూలతో పోల్చవచ్చు. ఆయా సంబంధాలు వెదజల్లే ప్రేమ సౌరభాలతో సమాజం నిత్య నూతనంగా పరిణమిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలపై వాత్సల్యాన్ని కురిపిస్తారు. రక్త సంబంధికులు బాధ్యతను ప్రదర్శిస్తారు. బంధువులు ఆప్యాయతను కనపరుస్తారు. అగ్నిసాక్షిగా ఒకటైన వారు ప్రేమను పంచుతారు. కుటుంబ సభ్యులందించే ఆప్యాయత ఆదరణలతో పాటుగా ఎన్నటికీ ఓడిపోని సంతోష కుసుమాలను పుష్పిస్తుంది స్నేహ పారిజాతం. చిన్న చిరునవ్వు అపరిచితుల మధ్య స్నేహానికి బీజం వేస్తుంది. ఒక స్వల్ప సహాయం స్నేహలత విస్తరించటానికి అలంబనగా నిలుస్తుంది. ఇద్దరు మనుషుల మధ్య అలా మొదలైన స్నేహబంధాన్ని బలంగా నిలిపేదే నిష్కల్మషత్వం. కల్మష స్వభావం కటిక విషంతో సమానమైంది. స్నేహం చెరుకుగడల మధురంగా ఉండాలంటే మిత్రుల హృదయాల్లో నిర్మలత్వం నిలువెల్లా ప్రసరించాల్సిందే. జన్మతః మనందరిలో ఉండే స్వార్థం, అసూయ వంటి తామస గుణాలు బలంగా వీస్తున్నప్పుడు స్నేహదీపాన్ని ఆరకుండా నిలుపుకునేందుకు స్నేహితులు ప్రయత్నించాలి. స్నేహం 2 అక్షరాలు, ప్రాణం 2 అక్షరాలే. విచిత్రం ఏమిటంటే కుటుంబంలోని ఏ ఒక్క బంధాన్ని ప్రాణంతో ముడివేసి పలకలేం. స్నేహితులు మాత్రమే ప్రాణమిత్రులు అంటాం. ప్రాణప్రదంగా చూసుకుంటాం. రహస్యాలను పంచుకుంటాం. ఓదార్పును అందుకుంటాం. స్నేహం ఒక విచిత్రమైన సంబంధం. స్నేహితులు ప్రేమను పంచుతూనే మనపై పెత్తనం చెలాయిస్తారు. వారిది అధికార దర్పం కాదు, ఆత్మీయత, మమకారం నిండిన స్నేహ స్వభావం. లింగభేదం, వయోతారతమ్యం ఎరగని సంతోష కెరటాలపై ఒలలాడించే కాలప్రవాహం స్నేహం. ప్రాణ స్నేహితుల సాహచర్యంలో గడిపే క్షణాలు జీవితంలో ఒక దశ దాటక తరచుగా నెమరు వేసుకునే తీయని జ్ఞాపకాలుగా మారతాయి. మిగతా సమయాలలో కన్నా చిన్ననాటి స్నేహితుల సమక్షములో ఉన్నప్పుడు వయసు తక్కువగా కనిపిస్తుందని ఒక అభిప్రాయం. తరచుగా స్నేహితుల సామీప్యంలో గడపటం వల్ల శారీరక రుగ్మతలు నయమై ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్య నిపుణుల సూచన. స్నేహములోని మధురిములను ఆస్వాదించటానికి శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కృష్ణావతారాన్ని అనువుగా చేసుకున్నాడు. బాల్య సుఖాలతో పాటు తిరిగిరాని బాల్యాన్ని, తరిగిపోని అల్లరి చేష్టలతో నింపి గోకులములతో వేడుక చేశాడు. మనుషుల్ని ఎదుటివారు అంచనా వేయటానికి కొంతవరకు స్నేహితులు కూడా కొలమానం అవుతారు. నీ స్నేహితులెవరో చెబితే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పగలను అన్నది సుప్రసిద్ధ వాక్యం. బాల్యములో అల్లరి చేష్టలకు పరిమితమైన స్నేహితులే యవ్వనములో మార్గనిర్దేశకులు అవుతారు. మానవ సంబంధాలన్నిటిలోనూ స్నేహం సరళంగా ఇమిడిపోతుంది. భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛమైన స్నేహితులుగా మసలుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సీతారాముల మధ్య దాంపత్య సంబంధమే కాక ఒకరిని విరిచి మరొకరు ఉండలేని అపరిమితమైన స్నేహం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని చెబుతారు. చిన్నారులకు మనోవికాసం జరగాలంటే అమూల్యమైన స్నేహ స్వభావాన్ని తరుణ వయసు నుంచే అలవాటు చేయాలి. మిత్రత్వం ప్రజల హృదయాల మధ్య వారధిగా నిలిచి మానవతా పతాకాన్ని ఆవిష్కరిస్తుంది. జై హింద్.